ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. బైక్ రీడింగ్ చూసాం 41,692 పక్కన 6. అండ్ హ్యాపీ బర్త్డే టు మీ. ఎస్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మోజెస్, హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్, జూలై 6, 1991 11 గంటల తర్వాత ప్రాంతంలో ఒక వీరుడు జన్మించిండు అనమాట. ఆ వీరుడు వాయిసే మీరు వింటున్నాడు, ఆయననే మోజెస్. ఎస్, ఈరోజు నా బర్త్డే. మౌలాలి దగ్గరకు వచ్చిన గేట్ పడుతుంది, మనం అటువైపు వెళ్ళట్లేదు, జస్ట్ కొంచెం ముందుకు వచ్చినాము. గేటు పడనేది కూడా చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఆగుతుంది ఇక్కడ. ఓకే, బాయ్. అక్కడికైనా ఒక ఆయన వస్తుండు గేట్ పడుతుంటే, అన్న కోసం ఆగిండు. మళ్ళా అన్న ఇక్కడికైనా అన్న రప్పు నొరుకుతుండు. ఓ మై గాడ్, ఈ మిస్డ్ ఇట్. గేటు పడింది. అండ్ ఇట్లా ఒక షార్ట్ కట్ ఉంటుండే ఒకప్పుడు, నేను చాలా కాలం క్రితం వచ్చిన, ఇది క్లోజ్ అయిపోయింది. చలో ఒకసారి ఇక్కడ ఏదైనా కొత్తగా అనిపించింది, దాన్ని చూపిద్దాము మీకు అన్నట్టుగా అనుకున్నా. మౌలాలి రైల్వే స్టేషన్ తోటి మీకున్న మెమోరీస్ ఏమైనా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది జూలై 6 రోజు విజువల్స్ రికార్డ్ చేస్తున్నా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బోర్డు అయితే రాసి ఉంది. ఇక్కడ 2 ట్రైన్లు ఆగున్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో సీట్లు దొరకట్లేవని కొంతమంది మౌలాలికి రావడం జరుగుతుంది. అండ్ కొంతమంది అటు సికింద్రాబాద్కు పోయే కంటే ముందు ఇక్కడ మౌలాలిలో కూడా దిగుతారు. సికింద్రాబాద్ పోయే, ఓ మై గాడ్, 38857 7 Hills కరీంనగర్ సికింద్రాబాద్ చెర్లపల్లి లేడీస్ కంపౌండ్. ఇదంతా కొత్తగా అనిపిస్తుంది, ఇది ఏంటిదో కూడా మనకు తెలియదు. మీకు తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదంతా ఏంది అసలు, ఇది రోడా లేకపోతే ఇంకేమని అంటారా రైల్వే లాంగ్వేజ్లా? కామెంట్ చేయండి. ఈ ట్రైను తిరుపతి, సికింద్రాబాద్, తిరుపతి, కరీంనగర్ అంట. ఓకే, సికింద్రాబాద్, చెర్లపల్లి, నర్సాపూర్ అంట. అది మ్యాటర్. ఈ ట్రైన్ల గురించి మనకు అంత నాలెడ్జ్ లేదు. ట్రైన్ల మీద వీడియోలు తీద్దామని అనుకుంటూనే ఉంటా, కానీ ఇక మనం పోవాలంటే కుదురుతలేదు. ఎప్పుడు పోదాం. ఓకే, ఇది మౌలాలి రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన. ఇటు నేను నాచారం లోపల నుంచి వచ్చిన. ఇదంతా ఎప్పటి నుంచో ఉందో, కొత్తగానే గూడ్స్ షెడ్. ఇది మౌలాలి గూడ్స్ షెడ్. ఇదేదో బిల్డింగు, దేనికి సంబంధించిందో. అండ్ చాలా రైల్వే స్టేషన్ల మీద వీడియోలు తీయాలనుకుంటున్నాం. మన వ్యూవర్షిప్తో సంబంధం లేకుండా కంటెంట్ చేస్తున్నాం. కొంతమంది అయితే అన్నా ఒకటే ఏరియాలో తిరుగుతున్నాం అని అంటున్నారు. లేదు, స్లోగా ఎక్స్పాండ్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మొన్న బోడుపల్లి దాటి చెర్లపల్లి దాటి ఇప్పుడు మౌలాలి ఏరియాని కవర్ చేస్తున్నా నేను. ఇది ఇట్లా రోడ్ ఉంది, ఇది ఎటు పోతుంది? ఓకే, ఇది ఎన్ని ప్లాట్ఫామ్లు ఉంటాయి? 2 అనుకుంటా నాకు తెలిసి మౌలాలిలో. ఇదిగోండి, ఇలా మౌలాలి రైల్వే స్టేషన్ సైడ్ ట్రాక్ పక్కన నుంచి అయితే లోపల దాకా అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది. అండ్ నేను మీ అందరికి తెలిసిందే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెము అబ్జర్వేషన్కి వచ్చినట్టు, అసలు ఏమేమి జరుగుతుంది ఏంటిది అని. దాని తర్వాత దీని పూర్తి వివరాలు తెలుసుకొని మళ్ళీ ఇంకొక వీడియో చేయడం జరుగుతుంటుంది. చాలా వివరాలు మీరే చెప్తుంటారు నాకు. నేను ర్యాండమ్గా మౌలాలి రైల్వే స్టేషన్ దాకా రావడం జరిగింది. చూస్తే ఇదంతా కూడా కనబడ్డది నాకు. ఇంకా లోపలికి వస్తున్న కొద్దీ ఇదంతా లోపలికి వెళ్తూనే ఉంది దారి. రోడ్డు వేస్తున్నారు, పక్కన మొక్కలు కూడా ప్లేస్ చేస్తున్నారు. ఈ దారి దేని కొరకు వేసినారు ఏంటిది అనేది కొంచెం డెడ్ ఎండ్ దాకా వెళ్తే మనకు అర్థమవుతుండొచ్చు బహుశా అని అనుకుంటున్నా.
ఇదంతా కొత్త దారి, ఇంతకుముందు ఉన్నది కాదు, మామూలుగా మట్టి రోడ్డు లాంటిది ఏదో ఉండవచ్చు. ఇదంతా ఇక రైల్వేస్ వాళ్ళకి సంబంధించింది. లోపల ఏదైనా ట్రైన్లు సంబంధించిన వర్క్ జరుగుతుండొచ్చు. అక్కడ లోపల పోవడానికి మనకైతే యాక్సెస్ ఉండదు, బట్ అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అయిపోదాం. ఇది ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. బహుశా ఇది మౌలాలి రైల్వే స్టేషన్ ఎంట్రీకి కొత్త రోడ్ అనుకుంటా, ఇటువైపు నుండి వచ్చే వాళ్ళకి. ఇక్కడ మౌలాలి రైల్వే స్టేషన్ అని ఏదైనా రాస్తారా బోర్డు అంటే ఇట్లయితే పెట్టినారు అని అనుకుంటున్నా. చూద్దాము మళ్ళా ఎప్పుడన్నా వచ్చి. ఇది సుధాకర్ ప్రొఫైల్ సిస్టమ్స్, సుధాకర్ పైప్ లైన్ వాళ్ళది. ఇదిగోండి, ఇది అంతే ఇక రైల్వే స్టేషన్ రావడం కొరకు దారి ఇది. ఓకేనా, ఇది మౌలాలి రైల్వే స్టేషన్ రావడం కొరకు కొత్త దారిని అయితే వీళ్ళు పెట్టినారు. ఆ పాత దారి బ్లాక్ చేసినారని చెప్పినా కదా. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అనుకోండి. ఇంకొక ఎంట్రీ ఉంటుంది, మెయిన్ ఎంట్రీ మౌలాలి రైల్వే స్టేషన్కి. అటువైపు మనం వెళ్ళలేదు. అండ్ కొంచెం ఇవన్నీ ఏంది, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఐఐసిటి. ఇదా? ఓ మనం బుక్లలో చదువుకుంటుంటాం కదా ఐఐసిటి అని, వీడున్నది. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 7, నాచారం, హైదరాబాద్, స్వామి సన్స్ అండ్ ఏజెన్సీస్. ఇది ఇక నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కిందికి, అదేమో మౌలాలి రైల్వే స్టేషన్. సో ఈ రకంగా నాచారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మౌలాలి రావడం కొరకు ఈ రూట్ అయితే ఫినిష్ అయిపోయింది. సూపర్. సాయి గార్డెన్స్ అంట. ఓకే, అంటే నేను ఎప్పుడు కూడా రైల్వే స్టేషన్కి ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి ఈ రూట్ని చూసి ఎగ్జైట్ అవుతున్నా. లేదు ఈ రూట్ ఎప్పటి నుంచో ఉంది అని అనుకుంటే కూడా కమెంట్ చేయండి. నేను మధ్యలో ఇంకొక రూట్ నుండి వచ్చిన అనమాట ఇందాక నేను. ఇదిగోండి, ఆచారం టు మల్లాపూర్కి వెళ్ళే దారి ఇది కనెక్ట్ అవుతుంది. హైదరాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ VOITH అంట, అది ఏంటిదో మరి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని టచ్ చేయాలన్న ఉద్దేశంలో నేనున్నా. అది ఎప్పటివరకు ఫినిష్ అవుతుందో తెలియదు. ఇప్పుడైతే కొన్ని చెల్లపల్లిలో కొన్ని ఏరియాస్ టచ్ చేసిన, అండ్ ఇప్పుడు మౌలాలిలో కొన్ని ఏరియాస్ టచ్ చేస్తున్నా. ఓ వెరీ గుడ్. ఇక్కడికి వచ్చేసినాం. ఈ రూటు మనకి ఫెమిలియర్, ఎందుకంటే రెగ్యులర్గా మనం ఈ రూట్లో వెళ్తుంటాము. రోడ్ నెంబర్ 7 IP నాచారము. రోడ్ నెంబర్ 7 నుంచి డైరెక్ట్ మనము మౌలాలి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. అక్కడ రోడ్డు బాగా చేసినారు. అండ్ లెఫ్ట్ వెళ్ళిపోతే మల్లాపూర్, రైట్ వెళ్ళిపోయాం అనుకోండి నాచారం. అండ్ అరే ఆగండి, ఓ ప్రాపర్ ఎండింగ్ ఇస్తా అని అనిపిస్తుంది. మీకు ఈ రూట్ అర్థమైపోయిందిగా. రైట్ వెళ్ళిపోతే నాచారం, లెఫ్ట్ వెళ్ళిపోతే మల్లాపూర్. అండ్ బైక్ రీడింగ్ కూడా చూసేద్దాం. 41,694 పక్కన 8. బ్రో ఇటు పోతాడు. కొంచెం ముందుకు వెళ్దా, అక్కడ ఎండ్ చేద్దాం అన్నట్టుగా ఆగుతున్నా. ATR గారు వస్తున్నట్టున్నారు ఈ రూట్లో. అంతా బ్యానర్లు అడావుడి ఉంది. ఇలా సీదా వెళ్ళిపోతే నాచారం, ఆ తర్వాత HMT, దాని తర్వాత అప్సి కూడా. లేపాక్షి ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ దాకా వచ్చినాము. ఆ రైట్ సైడ్లో HP పెట్రోల్ బంక్. అండ్ ఈ రూట్ మీకు ముందే తెలుసా, ఈ వీడియోతోనే తెలుసుకున్నారా అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రేమతో ఇంత పెద్ద వీడియో కూడా చూసినాం. మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ లెఫ్ట్ వెళ్ళిపోతే మనం మళ్ళీ బోడుప్పల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే బోడుప్పల్ లోపలికి వెళ్ళొచ్చు.
శ్రీ చైతన్య స్కూల్. టూ బిహెచ్కే. నేను ఇందాక మౌలాలి రైల్వే స్టేషన్కి వెళ్ళిన దారి ఏంటంటే, ఇది ఇక్కడ బ్యాంబినో కంపెనీ ఉంటుంది, దానికి సంబంధించిన అవుట్లెట్ కూడా ఉంటుంది, బై వన్ గెట్ వన్ అని రెగ్యులర్గా ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు మనం ఎప్పుడు ఏం కొనలేదు అనుకోండి. ఈ రూట్లో వెళ్ళిన ఇందాక మౌలాలి రైల్వే స్టేషన్కి నేను, బ్యాంబినో. అండ్ అంత ముందుకు ఎక్కడి నుంచి ఎంట్రీ ఉండే అంటే, ఇప్పుడు మన బాబానగర్ లోపల నుంచి ఇక్కడ సిగ్నల్ ఉంటుండే కదా, నాచారం సిగ్నల్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే అప్పుడు మౌలాలి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇందాక వీడియో స్టార్టింగ్ ఇక్కడ రూట్ ఉండే క్లోజ్ చేసినారని చెప్పిన కదా, ఆ రూట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇది మన మౌలాలి, మల్లాపూర్, నాచారం వైపు ఒక రూట్ నేను ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేసిన. అండ్ మీరు కూడా చూసినారు సుప్రభాత్ మోడల్ హై స్కూల్. ఇది అప్సిగూడలో ఉండే అనుకుంటా సుప్రభాత్ మోడల్ హై స్కూల్. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినారా, అక్కడ ఇంకొక బ్రాంచ్ ఉందా ఏమో, మనకు స్కూళ్ళతో ఎందుకు. కానీ ఇప్పుడు ఇదిగోండి నాచారం సిగ్నల్ లోపలికి వెళ్ళిపోతే చిల్కా నగర్, రైట్ వెళ్ళిపోతే మళ్ళీ మౌలాలి లోపలికి వెళ్ళిపోవచ్చు. అంతమందికి రూట్ ఉంది అన్న కదా, ఇక్కడనే అది లేదు. ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ నాచారం, హెచ్ఎంటి, అప్సిగూడ, ఈ సర్కిల్ దాకా ఈ వీడియోని ప్రేమతో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.